హలో యూట్యూబ్ ఫ్యామిలీ, చూసారా టమాటాలు ఏ విధంగా పండి రాలిపోయినాయో. ఇంకో సైడ్ అయితే లిల్లీ పూలు ఈ విధంగా పూచాయి. ఎంత అద్భుతంగా ఉందో. లేచి బయటకు వచ్చేటప్పటికి సువాసన అయితే మామూలుగా లేదు. పొద్దున్నే లేవంగానే ఒకసారి మొక్కల దగ్గరికి అయితే వస్తాను. ఎందుకంటే పొద్దున్నే పక్షులు వస్తాయి, వాటికి ఇలా రావాలు, దాంతోపాటు మంచి గాలి. అసలు ఇవన్నీ చూడాలంటే 2 కళ్ళు సరిపోవు నాకు. అందుకనే ఫస్ట్ అయితే మొక్కల దగ్గరకు వస్తాను. కాకరపాదుకు కాకరకాయ కాచేసింది చూసేయండి. అసలు ఈరోజు పొద్దున్న లేవటానికి కారణం అయితే ఇవేనమాట. బెడ్రూమ్లోకి వచ్చేసింది స్మెల్, అంత బాగుంది. ఆ స్మెల్కి లేచేసి నేను నా బర్త్డే నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు పూస్తాయా అని. సో ఈరోజు పొద్దున్నే అయితే పూచాయన్నమాట. దాంతోపాటు టమాటాలు రాలిపోయినాయి అని చెప్పాను కదా, నిజం అనుకున్నారా? కాదండి, మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలన్నీ వర్షానికి ఏమో మరి పురుగులు వచ్చేసాయి. అందుకని చెప్పేసి ఊరికే పడేస్తే ఏమొస్తుంది, చెత్తబుట్టలో వేసేదానికి బదులు ఇట్లా మొక్కల్లో వేస్తే అదే ఫెర్టిలైజర్గా ఉంటుంది అనమాట. అందుకనే వాటిలో వేసేసా. అసలు పొద్దున్నే ఎంత బాగా ఆడుతూ ఉన్నాయో చెట్లు అయితే. మన పిల్లల కంటి ముందు ఆడుతుంటే ఎంత మనకి హ్యాపీగా అనిపిస్తుందో అంత బాగా అనిపిస్తుంది నాకైతే. అందులోని మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది అనమాట. పొద్దున్నే ఒకవైపు సూర్యరశ్మి వస్తుంది, ఇంకోవైపు ఏమో ఈ విధంగా గాలితోటి చాలా బాగుంది. ఈ లిల్లీ పూలు అయితే గడ్డలు తీసుకొచ్చి వేశాను. అవైతే 1 ఇయర్ బ్యాక్ పూచాయి, మళ్ళీ ఇప్పుడైతే పూత స్టార్ట్ అయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే 1 ఇయర్ నుంచి చిన్నగా వచ్చేసాయి మొక్కలు, కానీ పెరగట్లేదు. సో ఫస్ట్ టైం వచ్చింది ఈ సంవత్సరానికి పూత. అందుట్లోని అది చిన్నగా ఉంది కాండం, అందుకని చెప్పేసి వంగిపోతుంది. అందుకే నేనైతే కర్రగట్టేశాను. ఇంటి వెనక కూడా ఈ విధంగా చాలా బాగుంటుంది. ఈ పెద్ద చెట్టు మీద పక్షులు అయితే ఎన్ని వాళ్తాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.